నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురికి అన్యాయం జరగదు. నేను ఏ తప్పు చేయనంత కాలం ఎవ్వరికి భయపడను, ఎవరికి తలంచను. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరగనిస్తే నేను భార్గవిని ఎందుకవుతాను? నిజంగా మీరేదో తప్పు చేశారని అమృత అనుకునే ప్రమాదం ఉంది. మీరు ఏ తప్పు చేయలేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? ఏదైనా క్యాంప్ కా? కాదు, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. ఏంటి? ఇక నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు. మీ ఇష్టం. మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. మిమ్మల్ని ఆపేవాళ్ళు, అభ్యంతరం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అమృత ఆగు. ఎక్కడికి వెళ్తావు? మీ ప్రశాంతతకి భంగం కలిగించినంత దూరం వెళ్తున్నాను. ఏంటి అమృత ఇది? నీకేమన్నా పిచ్చా? విసిగిపోయానండి. పరిస్థితులకు తల ఉంచి మీతో సర్దుకుపోయి నాకు విసుగొచ్చేసింది. ఎంత చెప్పినా మీరు మారరు. మీ ఇష్టాన్ని నేను ఎంకరేజ్ చేయలేను. అందుకే మీకు ఇబ్బంది లేకుండా నేనే వెళ్ళిపోతున్నాను. నన్ను ఈ రకంగా సాధించాలి అని చూస్తున్నావా? నేనా? నాకు అన్ని తెలివితేటలు ఎక్కడవండి. నాకు ప్రేమించడం తెలుసు తప్ప సాధించడం తెలీదు. ప్రేమించిన మనిషివే అయితే ఇలా నన్ను వదిలేసి వెళ్తాను అని అనవమృత. ప్రేమిస్తున్నాను కాబట్టే మీకు ఇబ్బంది కాకూడదని వెళ్ళిపోతున్నాను. మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అనవసరంగా రిసార్ట్స్, క్లబ్బులు, లాడ్జీల చుట్టూ తిరిగి మీ పరువు పోగొట్టుకోకండి. ఇక్కడైతే మీ పరువు ఎక్కడికి పోదు. మిమ్మల్ని ఎవరూ తప్పు పట్టరు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అమృత. ఇది కూడా మీకు తప్పుగా అనిపిస్తే నేను చేయగలిగిందేమీ లేదు. అసలు ఈ నిర్ణయం నేను ఎప్పుడో తీసుకున్నాను. మీకు విడాకులిచ్చి మీకు దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అను జీవితం గుర్తొచ్చి కాదనుకున్నాను. కానీ దాని భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకం అయిపోయింది. ఇక నేను ఇక్కడే ఉండటంలో అర్థం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. అమృత ఆగు. తొందరపడకు. నీ మనసులో ఉన్న బాధను నేను అర్థం చేసుకోగలను. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం నా దగ్గరుంది. కానీ అది చెప్పే రోజు వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు. చెప్పాను కదా, నాకు ఓపిక చచ్చిపోయింది.
విసుగొచ్చేసింది. ఏదైనా కొంతవరకే భరించగలం. శృతి మించితే ఎవరినైనా భరించడం కష్టమే. నా దాన్ని నన్ను వెళ్ళనివ్వండి. అమృత, ఓ బంధం నిలబడడానికి నమ్మకం చాలా అవసరం. నమ్మకం ఉన్న చోట ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. దయచేసి నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. నా మాట విను. ఆ నమ్మకంతోనే ఈ చేయి పట్టుకుని మీ ఇంటికి వచ్చాను. ఆ నమ్మకంతోనే 10 కాపురం చేశాను. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు ఎదురు చూశాను. ఆ నమ్మకం పోయింది కాబట్టి ఈ బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతున్నాను. అమృత, మాటలతో చెప్పినా ప్రాణాల మీదకి తెచ్చుకున్నా కూడా మీరు మారలేదు. ఇంకా ఏ నమ్మకంతో ఉండమంటారు? వద్దండి. కలిసి ఉండి ప్రతి క్షణం బాధలు పడే కంటే దూరంగా ఉండి క్షణమైనా ప్రశాంతంగా ఉండటమే మంచిది. వస్తాను. అమృత, అమృత ఆగు. నా మాట విను అమృత. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. ఏంటమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? నా వల్ల నువ్వు విసిగిపోయావా అమ్మా? నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తాను అని కోపంగా ఉందమ్మా? అయ్యో లేదు డాడీ. మా డాడీ ఎప్పుడూ తప్పు చెయ్యడు, ఎవరికీ అన్యాయం చెయ్యడు అని గర్వంగా చెప్పగలను డాడీ. మరైతే ఎక్కడికమ్మా వెళ్ళిపోతున్నావు? డాడీ, అమ్మ పరిస్థితి నీకు తెలియదు కాదు. వయసు పెరిగిన పసిపిల్లమ్మ మీ అమ్మ అని నాతో మీరు చాలాసార్లు అన్నారు. గుర్తుందా డాడీ? ఆ పసిపిల్లని ఒంటరిగా వదిలేస్తే ఏమవుతుందో అని భయం డాడీ. ఇటు మీరైనా అటు చందు అమ్మైనా ఎన్ని అవమానాలు భరిస్తే
అగ్నిపర్వతం లాంటి ఆ నిజాన్ని మమ్మీకి తెలియకుండా ఎందుకు దాచారు? అమ్మ బాగుండాలనే కదా. అలాంటి అమ్మ ఈరోజు ఒంటరిగా బయటికెళ్తే ఎలా ఉంటుందో ఏమైపోతుందో అనే భయం డాడీ. నేను అమ్మకు కూతుర్లా వెళ్ళడం లేదు డాడీ, మా అమ్మకు అమ్మగా వెళ్తున్నాను. తప్పా డాడీ? పరిస్థితులు మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ అమ్మకు తెలియదు. ఆవేశంలోనూ ఆవేదనలోనూ ఏ తొందరపాటు నిర్ణయమో తీసుకుంటే బాధపడాల్సింది మనమే కదా డాడీ. మమ్మీ మనందరికంటే చాలా సున్నితమైన మనిషి డాడీ. బాధని కోపాన్ని ఏదీ తట్టుకోలేదు. మమ్మీకి నేను కూడా తోడు లేకపోతే పిచ్చిదైపోతుంది డాడీ. నిజమేనమ్మా, అమృత బాధని తట్టుకోలేదు. నేను నిజాన్ని చెప్పుకోలేను. ఒకవైపు చందు, మరోవైపు అమృత. ఎవరికి అన్యాయం జరిగినా నేను తట్టుకోలేను. ఈ బాధని భరించలేను. నీ జీవితాన్ని చేతులారా నాశనం చేశాను. చివరికి ఎవ్వరికి న్యాయం చేయలేని అసమర్థుడిగా మిగిలిపోయాను. డాడీ, నా జీవితం నాశనం అయ్యిందని ఎందుకు అనుకుంటున్నారు డాడీ? మీ మంచితనం వల్లే ఇటు నా జీవితం, అమ్మ జీవితం, అటు చందు అమ్మ జీవితం కూడా నిలబడ్డాయి డాడీ. మీ ఓర్పే మా అందరికీ రక్షణ డాడీ. నేను మళ్ళీ వస్తాను డాడీ. అమ్మని కాపాడుకోవడం కోసం, మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావడం కోసం మీ కూతురుగా వెళ్తున్నాను డాడీ. వెళ్ళమ్మా. చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యత తీసుకున్నావు. వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే డాడీ. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నా దగ్గర ఉంది. కానీ అది చెప్పే రోజు వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఓ బంధం నిలబడడానికి నమ్మకం చాలా అవసరం. నమ్మకం ఉన్న చోట ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. మమ్మీ, కాఫీ తీసుకో. అసలు నువ్వు కూడా ఎందుకు వచ్చావే? నువ్వు అక్కడే ఉండొచ్చు కదా. ఏం మమ్మీ, నేను రావడం నీకు ఇబ్బందిగా ఉందా? నా ఇబ్బంది గురించి కాదు, అక్కడ మీ డాడీ ఇబ్బంది గురించి ఆలోచించవా? అయినా ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు మమ్మీ? అయినా డాడీ గురించి ఆలోచించేదానివి నువ్వెందుకు ఇల్లు వదిలొచ్చావు? నేను ఎందుకు వచ్చానో నీకు అర్థం కాదు. నీకు పెళ్ళైతే అప్పుడు అర్థం అవుతుంది. అయినా నా పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదను
నేను అక్కడే ఉంటే నా మైండ్లో ఆలోచనలు ఎక్కువై బుర్ర బద్దలు అయ్యేలా ఉంది. అందుకే వచ్చాను. నువ్వు అక్కడ ఉండలేనని వచ్చావు మమ్మీ. నేను నిన్ను చూడకుండా ఉండలేనని వచ్చాను. నేనంటే అంత ప్రేమ ఉందా నీకు? ఎందుకు లేదు మమ్మీ? ఏ నేను నీ కూతుర్ని కాదా? కూతురికి తల్లి మీద ప్రేమ ఉండదా? అదేం కాదులే. నీ ప్రేమంతా మీ నాన్న మీదే, నా మీద కాదు. నువ్వు నాన్న కూతురువి. ఎందుకు నవ్వుతావు? నువ్వు అలా అంటుంటే నువ్వు నా కంటికి చిన్న పిల్లలా కనిపిస్తున్నావు మమ్మీ. నేను చిన్న పిల్లలా కనిపిస్తున్నానా? చిన్న పిల్లలా కాదు, పిచ్చిదానిలా కనిపిస్తున్నాను. నేను పిచ్చిదాన్ని కాబట్టే అటు మీ నాన్న ఇటు నువ్వు నన్ను మోసం చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు. నేనా? నేనే మోసం చేశాను? ఎందుకు మోసం చేయడం లేదు? ఆ ఇంటి నుంచి నా వెనకనే రావడం మోసం కాదా? నేను కోప్పడి వచ్చేశాను. నేను ఇటు రాగానే మీ డాడీ ఆ కరుణని ఇంటికి పిలిపించుకుంటారు. వాళ్ళకెందుకు అడ్డమని నువ్వు వచ్చేశావు. మమ్మీ నిజం చెప్పు, వాళ్ళిద్దరికీ ఇబ్బంది లేకుండా చేయడానికే కదా నాతో వచ్చావు. ఏంటి మమ్మీ నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావో తెలుసా? నేను నీకు కన్న కూతుర్ని మమ్మీ. మా అమ్మ ఇక్కడ ఒంటరిగా ఉంటే నేనక్కడ హాయిగా ఉండగలనా చెప్పు? డాడీ అంటే బయట తిరుగుతూ వర్క్ బిజీలో పడి కొంతలో కొంతైనా రిలాక్స్ అవుతారు. కానీ నువ్వలా కాదు. అదే తలుచుకుని ఎక్కడ కుమిలిపోతావో నేనొస్తే చివరకు నన్నే అనుమానిస్తావా? ఇది నిజంగా దారుణం మమ్మీ. నాకు నువ్వు డాడీ ఇద్దరూ కావాలి మమ్మీ. ఏ ఒక్కరు లేకపోయినా నేనుండలేను. కళ్ళుండి చూపు లేకపోతే బతకడం ఎంత కష్టమో ఇది అంతే మమ్మీ. అంటే నన్ను మళ్ళీ అక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావా? అది ఇంపాసిబుల్. కాదు మమ్మీ, నిన్నిక్కడి నుంచి దూరంగా వెళ్లకుండా కాపాడుకోవాలని వచ్చాను. నేనెవరిని నమ్మాలో ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదు. ప్రశాంతమైన నా జీవితంలో ఆ కరుణ నిప్పులు పోసింది. దానివల్ల అందరూ నరకం చూస్తున్నాం. అది నాశనమైపోవాలి. వద్దు మమ్మీ, దయచేసి ఎవరిని ఏమనుకు. ఇప్పుడు ఏమన్నా తర్వాత దానికి బాధపడతావు. నేనెందుకు బాధపడాలి? ఆ అవసరం నాకేంటి? అసలు కరుణ వల్లే నీ పెళ్లి ఆగిపోయింది. ఆ విషయం గుర్తుందా నీకు? పర్వాలేదులే అమ్మా. ఏ దేశం గొడ్డుపోయిందా? ఈ ప్రపంచంలో నాకు పెళ్లి కొడుకే దొరకడా? మీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఆడపిల్లల శాతం చాలా తక్కువ మంది ఉన్నారట. నా కోసం చాలా మంది క్యూ కడతారు. అప్పుడు స్వయంవరం ఏర్పాటు చేద్దాం, సరేనా? సరే మమ్మీ, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. నీ కళ్ళ ముందు ఉంది కరుణ కాదు, నా కన్న కూతురు చందు. రాజాకి నా కూతురు చందుకి పుట్టిన కొడుకు. ఆ భార్గవి పండుని అరెస్ట్ చేయించి చిన్నా చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించేలా చేసింది. హాయ్ వసు, ఏం చేస్తున్నావు? నా గురించి ఎదురు చూస్తున్నావా? సారీ డాలీ, కొంచెం లేట్ అయింది. మా డ్యూటీస్ ఇలాగే ఉంటాయి. చెప్పిన టైంకి రాలేం. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏది పూర్తి చేయలేం. నువ్వే అడ్జస్ట్ కావాలి. ఏంటి ఇలా వచ్చారు? నీకోసమే. మనం సరదాగా బయటికి వెళదామని. నేను రావటం లేదు. ఎందుకని? నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఈ మధ్య నేను ఎప్పుడు బయటికి వెళదామన్నా నువ్వు రావడం లేదు. ఎప్పుడు ఏదో వర్క్ ఉంటుంది. ఏం చేయమంటారు?
నాకు వర్క్ ఉంది కాబట్టి చెప్పాను. నా కోసం పోస్ట్ పోన్ చేయలేవా? అలా అయితే కుదరదని ఎందుకు చెప్తాను? ఇది చాలా అర్జెంట్ వర్క్. నాకు ఇక నుంచి బయటికి రావడం కుదరదు. ఇక నుంచి మీరు నాకు ముందుగా చెప్పకుండా డైరెక్ట్గా రాకండి. అలాగా? ఓకే, అలాగే. బాయ్ వసు. చక్రి, ఎప్పుడొచ్చావు చక్రి? ఇప్పుడే అంకుల్. ఆ, అదేంటి వచ్చినవాడు వెంటనే వెళ్ళిపోతున్నావు? రా, కాసేపు కూర్చో. వసు చాలా బిజీగా ఉంది అంకుల్. నాతో బయటకు వచ్చే టైం కూడా లేదు. తన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ప్రాజెక్ట్ వర్కా? ఆ, అలాగే చెప్పింది. వస్తాను అంకుల్. వసు, ప్రాజెక్ట్ వర్క్ ఏంటమ్మా? ఇప్పుడు నీకు ఏ ప్రాజెక్ట్ వర్క్ లేదు కదా? అతను నీ కోసం ఇంత దూరం వస్తే ఎందుకలా అబద్ధం చెప్పి పంపించేశావు? నాకు అతనితో కలిసి బయటికి వెళ్ళటం ఇష్టం లేదు డాడీ. ఇష్టం లేదా? అదేంటమ్మా, అతను నీ కాబోయే భర్త. కాకూడదని కోరుకుంటున్నాను డాడీ. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? మీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. పీటల మీదకి వచ్చిన పెళ్లిళ్ళు కూడా ఆగిపోతున్నాయి డాడీ. అలాంటిది ఎంగేజ్మెంట్ అయినంత మాత్రాన అతనే భర్త అనుకోవటం ఫూలిష్నెస్. ఏంటి వసు, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీ అంతటి నువ్వే సంబంధం చూడమని చెప్పావు, చూశాను. నీకిష్టమా అంటే సరే అన్నావు. ఇప్పుడేంటమ్మా ఎలా మాట్లాడుతున్నావు? అతను ఎంత ఫీల్ అయి వెళ్ళాడో తెలుసా? అసలు నీ మనసులో ఏముంది?